ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబెట్టిన టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని. కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది. అంటే లేట్ అవ్వడానికి కొన్ని ఆటంకాలకు కారకుడు అని చెప్పడం జరిగింది. కానీ కర్మకారకుడు ఆయనే, ఆయుష్కారకుడు ఆయనే, మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయనే అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. మీ యొక్క కన్యా లగ్నానికి శని భగవానుడు శుభుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కన్యా లగ్నం కావచ్చు, రాశి వారికి కావచ్చు. ఈ కన్యా లగ్నానికి లగ్నంలో కనుక శని భగవానుడు ఉంటే ఇక్కడ 5, 6 అధిపతి అవుతున్నాడు. సో 5, 6 అధిపతి అయినందుకు సర్వసాధారణంగా ఏంటంటే ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. మరియు దీంతోపాటు కాస్త ఈ శత్రువులు అంటే అప్పులు ఇవ్వడం తీసుకోవడం ద్వారానే శత్రుత్వాలు పెరుగుతాయి. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు కాస్త వేడి చేయడం, హీట్ రిలేటెడ్ వాటి వల్ల కూడా కొంతవరకు హెల్త్ పరంగా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక 2వ స్థానంలో పంచమ షష్టమాధిపతి 2వ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా లోన్స్ రిలేటెడ్ లేనట్లయితే ఇప్పుడు చూడండి చిట్ ఫండ్స్ రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్ వాటిల్లో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరియు దీంతోపాటు ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. బట్ సంతానం కలిగిన తర్వాత నుంచి కూడా మీకు మార్స్ కనుక బాగుంటే, ఎందుకంటే ఈ లగ్నానికి అష్టమాధిపతి తృతీయాధిపతి అవుతాడు మెయిన్గా. సో ఈ కుజుడు యొక్క స్థితి కనుక బాగుంది, ఉచ్చస్థానంలో వెళ్ళి కూర్చున్నాడు, సంతాన స్థానంలో వచ్చి కూర్చున్నాడు, ఇంకా మళ్ళీ అక్కడ సంతానం కలిగినప్పటి నుంచి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా 3లో ఉన్నాడు అనుకోండి శని భగవానుడు, మీకు 3లో ఉన్నప్పుడు మాత్రం ఉన్నత విద్యలకి చక్కగా యోగం ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఈ 3లో శత్రుగ్రహం అంటే షష్టమాధిపతి ఉన్నందుకు అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఇబ్బందిని ఇస్తాడు. అంటే తెలియని మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి. 4వ స్థానంలో శని కనుక ఉన్నట్లయితే ఇది కొంతవరకు లోన్ పరంగా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడానికి యోగ్యవంతంగా ఉంటుంది. కాకపోతే ఈ 5వ అధిపతి 4లో ఉన్నందుకు సంతానాన్ని పొందే విషయంలో కాస్త ఎక్కువ ప్రయత్నం చేయాలి. 5వ స్థానంలో ఉన్నాడు శని ఉదాహరణకి. పంచమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు చాలామంది అమ్మో శని భగవానుడు పంచమంలో ఉన్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ సంతానం కలిగిన తర్వాత నుంచి అద్భుతంగా వీళ్ళకి కలిసి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ లోన్ ద్వారా కూడా గృహయోగం కూడా ఇస్తాడు అక్కడ. ఎందుకంటే ఎంతైనా షష్టమాధిపతి పంచమ స్థానం అంటే ఏంటి, లోన్ తీసుకోవడము తీర్చేసేటువంటి బలం కూడా ఇస్తాడు ఇక్కడ. ఇక షష్టమాధిపతి షష్టమంలో ఉన్నట్లయితే ఇక్కడ కూడా ఏంటంటే కొంతవరకు మీకు శత్రువుపై జయాన్ని, న్యాచురల్గా 6th హౌస్లో పాపగ్రహాలు మంచిదే కాబట్టి శత్రువుపై జయము, కోర్టు కేసులపై జయం ఇట్లాంటివి ఇస్తాడు. కాకపోతే అది కొంతవరకు మీరు ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు, మెయిల్ పంపించేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సప్తమ శని పంచమ షష్టమాధిపతి సప్తమంలో ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధించిన విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి. అందులో ముఖ్యంగా మేనరికము, మేనమామ ఈ తరపు వాళ్ళని వివాహం చేసుకునేటువంటి దాని విషయంలో కొంత ఇంట్రెస్ట్ చూపించడము, అటువంటి వారినే కొంత వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలించడం జరుగుతూ ఉంటుంది. ఇక అష్టమ శని పర్టికులర్గా లేడీస్కి అయితే కొంత మిస్క్యారేజ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొంచెం సంతానంతో చిన్న గొడవలు ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బందులు రావడము, షేర్ మార్కెట్ ద్వారా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇదే శని భగవానుడు మనకి 6వ అధిపతి కూడా అవుతాడు. కాబట్టి ఈ 6వ అధిపతి అష్టమంలో ఉన్నప్పుడు
ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఇట్లాంటి వాటిలో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కన్యా లగ్నం వారికి ఉద్యోగాన్ని ఇచ్చే కారకుడు ఎవరైతే బుధుడు ఉంటాడో అతని యొక్క స్థితి కూడా చూసుకోవాలి ఇప్పుడు కూడా. అలాగే ఈ భాగ్యస్థానంలో కనుక శని ఉన్నట్లయితే ఇది ఆధ్యాత్మిక స్పిరిచువల్ యోగాన్ని బ్రహ్మాండంగా ఉంటుంది. అమ్మవారిని ఆరాధించడము, విష్ణువుని ఆరాధించడం మంచి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ 6వ అధిపతి భాగ్యంలో ఉన్నందుకు కొంచెం ఈ జాతకుల యొక్క తండ్రి కాస్త వర్కాలిక్ పర్సన్ అయి ఉండడము, మరియు కొంచెం లోన్స్ వల్ల కొంత స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దశమ స్థానంలో కనుక శని ఉన్నట్లయితే పూర్తిగా ఉద్యోగం మీదే వీళ్ళ లైఫ్ ఒక మంచి రేంజ్కి తీసుకెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా ఏదైనా ప్లానెట్ పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ బాగుంది అంటేనే ఆ రకంగా బాగా కలిసి రావడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఇదే కన్యా లగ్నానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క శని భగవానుడు కనుక లాభస్థానంలో ఉన్నాడు అని అనుకుంటే, అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ లాభస్థానంలోని దశమ స్థానంలోని ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనకు పంచమాధిపతి కూడా అవుతాడు ఈ శని. కాబట్టి ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ కూడా కలిసి రావడము, మరియు ఈ లాభస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీకు సంతానం కలిగిన తర్వాత నుంచి బాగా కలిసి రావడము ఇట్లాంటివి కూడా జరుగుతాయి. కాకపోతే ఈ షష్టమాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉంటాడో కొంచెం లోన్స్ ఎక్కువగా లోన్స్ తీసుకుంటూ ఉంటారు ఏ వస్తువు కొన్నా ఏదైనా. ఇది కొంచెం మాత్రం వీళ్ళని చూసుకొని చేయాలనేటువంటి చూపిస్తుంది. ఇక మీరు వ్యయంలో ఉన్నప్పుడు మాత్రం అది శత్రుక్షేత్రం అవుతుంది. కాబట్టి పర్టికులర్గా ఈ గవర్నమెంట్ పీపుల్తోని లేకపోతే అన్నదమ్ములతోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ వ్యయంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధీకులతోనే ఏదైనా వివాహ సంబంధాలు కుదరడము, లేదా టీచింగ్ అండ్ ట్రైనింగ్స్ ఆ రంగాల్లో ఉండేవారితో ఇష్టపడి వివాహం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాలభైరవ అష్టకం లేదా వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ అన్ని విధాలా మీకు బాగుంటుంది. శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము, కంగారు పడుతున్నటువంటి అంశము, ఏలిన నాటి శని వస్తుంటుంది కదా, అర్ధాష్టమి శని వస్తుంది, అష్టమ శని వస్తుంది, శని మహర్దశ జరుగుతూ ఉంటుంది, ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, శని ఈజ్ ఈక్వల్ టు కర్మ. అంటే కొత్తగా ఏమీ శని భగవానుడు మీ మీద పగబట్టడం కానీ అనేదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కేవలం మీరు చేసుకున్నటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది, అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించే దాంట్లో ఉంటాడు. అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన. అంటే న్యాచురల్ 10th హౌస్ ఈజ్ కర్మ, న్యాచురల్ 11th హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటప్పుడు, శని మహర్దశ నడిచేటప్పుడు, గోచారంలో కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏమిటవి అంటే మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు, ఇది మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక 15 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ మధ్యలో, 15 to 15 నుంచి 50 సంవత్సరాల మధ్యలో, 50-60 దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు, 60 ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కొంత సాఫ్ట్వేర్లో, అలాంటి వారు పర్లేదు, నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో, వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు. కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి. దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఓకే,
రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కిందన పనిచేసే వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి. కర్ మన కార్మికులకి, కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు. వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ, నరసింహస్వామి కానీ, స్కందుడిది కానీ, రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో, గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం, కానీ కొంచెం కష్టతరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. కర్మ ఎక్కడా మారిపోదు, కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారు అన్నమాట. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి. అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వచ్చు నూనెని, లేదు నువ్వులు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. కానీ కొంతమందికి శని దశ ఉంటుంది, 19 years ఆఫ్ శని మహాదశ. వాళ్ళకి ప్రతిసారి బ్యాడ్ అవ్వాలని రూల్ లేదండి. మీ జన్మజాతకంలో కనుక పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచభంగ రాజయోగాల్లో ఉంటే ఆ శని మహాదశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది, మనం పని చేయాల్సిందే. పని చేయకుండా ఏదో నేను కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు. అది ఎవరికి వస్తుంది? పూర్వజన్మలో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకు ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగదు. ఎందుకంటున్నానంటే ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చెయ్యమనే చెప్పాడు. అంతేగాని నేను మీరు అలాగే కూర్చోండి, నేను ఒక మంత్రం చదువుతాను, కౌరవులందరూ చచ్చిపోతారు ఒక మాయలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు ఏలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు. నువ్వు యుద్ధం చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పాడు. అంటే ఏమిటి? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా, ఇది మీరు అర్థం చేసుకోండి. అంటే ఏమిటి? మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది, కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ. ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది. మనం చేయవలసింది ఏమిటంటే మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో, మీ స్వామివారినో, విష్ణువునో, శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి. అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 100% విజయం లభించి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. మీ పర్సనల్ చార్ట్లో శాటర్న్ శుభగ్రహాలతో ఉన్నాడా, పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి. ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి, శాటర్న్కి శత్రువులు ఎవరు? కుజుడు. ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్, అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, ఫైరీ రిలేటెడ్ ప్లానెట్. ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్. సో అక్కడ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల. సో కుజుడితో ఉన్న, కేతువుతో ఉన్న, కేతు ఎందుకు? వీటికి కారకుడు ఏది? వైరాగ్యానికి, విరక్తికి. ఇదేమో కర్మ, అదేమో విరక్తి. ఈ రెండు కలవకూడదు. ఉన్న అంటే కుజుడితో ఉన్న, కేతువుతో ఉన్న, ఒక్కొక్కసారి సన్తో కంబస్ట్ అయినా ఇబ్బంది వస్తుంది. ఈ 3 గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలకు కూడా దీపారాధన చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.